7 7s are 49 అవును కదా, కదా 7 సార్లు అన్నమాట ఆ పారాయణం Okay. మన పీఠంలో జరుగుతుంది. ఉమ్, సప్త సప్తాహాలు జరుగుతాయి. ఉమ్, ఎవరైనా ఏ ఊరు నుంచి రావాలన్నా కూడా అక్కడ ఉండొచ్చు పీఠంలో. ఉమ్, 7 వారాలు చక్కగా పారాయణం చేసుకోవచ్చు. ఉమ్. అక్కడ ఉండటానికి ఉంటుంది, స్వామి దగ్గరే పడుకోవచ్చు. ఉమ్, ఈ సప్త సప్తాహాల తర్వాత మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూడండి. అవునండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఒక వారం రోజులు అక్కడనే జ్యోతి పెట్టుకోవడానికే భయపడతారు. అవును. ఎలా ఉంటుందని ఈ 49 రోజులు అక్కడనే జ్యోతి అక్కడనే పెట్టుకొని జ్యోతి. 4 హారతులు ఉమ్, మనం పీఠంలో ఇస్తాము. 4 హారతులు ఇస్తాము. అలాగే స్వామికి పవలింపు సేవ చేస్తాము. అన్నీ కూడా పద్ధతి ప్రకారము జరుగుతాయి అక్కడ పీఠంలో. అంటే ఇంట్లో మేము చేయలేము ఇవన్నీ అన్న వాళ్ళకి సప్త సప్తాహాలు. అందుకే ఎటువంటి సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఉద్యోగ సమస్య ఉన్నా, మనస్పర్ధలు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, చాలా మందికి ఇలాంటివి ఎక్కువ సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకా ఇతర సమస్యలు, ఆర్థిక సమస్యలు, చాలా మందికి ఆర్థికం, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఇవన్నీ ప్రధాన సమస్యలు.